Hi, hello, namaste, welcome to my YouTube channel Mickey Movement. So guys, this is my first video in my Chitti the DJ అనమాట. ఇదే నా ఫస్ట్ వీడియో ఇందులో తీయబోయేది అండ్ ద ఫస్ట్ వీడియో విల్ బి ద బెస్ట్ వీడియో అని నేను డిసైడ్ అయ్యాను. కేరళ కంటే ఇంకే ప్లేస్ యాక్చువల్లీ చాలా ప్లేసెస్ ఉన్నాయనుకోండి మన ఆంధ్రాలో ఇండియాలో. కేరళ ఈజ్ లైక్ గాడ్స్ ఓన్ కంట్రీ కాబట్టి నాకు చాలా 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 ఇష్టమైన ప్లేస్ కేరళ. నేను ఇప్పటికే చాలాసార్లు చూశాను, మన వీడియోల్లో కూడా చాలా ఉంటాయి. అండ్ నేను ఇప్పుడు కొట్టాయంలో ఎందుకున్నానంటే కొట్టాయం ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు, బట్ వేగమాన్ ఎక్స్ప్లోర్ చేయడానికైనా వచ్చానమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ మనం డీజేతో చేయబోయే ప్రతి వీడియో వేగమాన్ గురించి ఉండబోతుంది. అండ్ కొట్టాయం నుంచి వేగమాన్కి వెళ్ళడానికి అండ్ ఆ మధ్యలో ఉండే సీనరీస్, కొన్ని వ్యూ పాయింట్స్, ఇవన్నీ కూడా మనం కవర్ చేసి నీట్గా బీభత్సంగా ఎంజాయ్ చేసేద్దాం అనమాట మన కేరళ ట్రిప్ని. క్యాబ్ బోర్డే కాల్ చేస్తున్నాడు, మన కార్లు వస్తున్నాయి కార్ రెంటల్స్లో నుంచి. హలో హలో సార్, కిధరే ఆప్? హలో గాయస్, ఐ థింక్ కార్ రోడ్ అయితే వచ్చేసినాడు. మనం వెంటనే వెళ్ళి కార్స్ తీసేసుకొని మన ట్రిప్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎర్లీ మార్నింగ్ 7:99. జస్ట్ లుక్ అట్ ద రైల్వే స్టేషన్ వ్యూ. ఎంతో పీస్ఫుల్గా ఉంది. కొట్టాయం జంక్షన్ ఇది, బట్ క్రౌడ్ అయితే తక్కువగానే ఉందన్నమాట. ఈ వీడియో ఇప్పటి నుంచి మీరు చూడబోయే విజువల్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. జస్ట్ స్టే ట్యూన్ అండ్ వాచ్ ఇట్ గాయస్. బ్రైట్ బేకరీ సార్, ఎగ్జాక్ట్లీ అన్నమాట. Bright Bakery, right? Sir, not inside the railway station, sir. You can see Hotel Arya Samrat. Deepthi Bakery and Bright Bakery. I am wearing black shirt actually. You saw me? సో గైస్, ఇందాక నేను మీకు చెప్పినట్లుగానే క్యాబ్ బోర్డ్ అయితే వచ్చేసాడనమాట. అండ్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ టు ద కార్ రెంటల్ ప్లేస్ విచ్ ఈస్ లా క్యాబ్స్. ఐ విల్ గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ దట్ క్యాబ్ ట్రావెల్స్ హియర్ ఇన్ దిస్ వీడియో ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ అక్కడికి వెళ్ళిపోయి మాది ఒక్క కారు కాదనమాట, 2 కార్లు. మేము వచ్చింది కొంచెం ఫుల్ జనాభా వచ్చారు, ఫ్యామిలీ ట్రిప్ అనమాట. సో దీనికోసం అని చెప్పేసి మనం ఇప్పుడు కార్ రెంటల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళి మన కార్లు తీసుకొని అప్పటి నుంచి మన ట్రిప్ స్టార్ట్ అయిపోద్ది. లెట్స్ రాక్ ఇట్. Okay, cool. Then we will cover this also. Actually, we are planning to visit that pink lagoon. 8 kilometers from here. I'll show you that as well. Pink Lagoon, Kerala. This one. Oh, Malrikal. This place is nice only, right? Yeah. On the way only, right? No, this is Gumran side. Like 8 kilometers only it is showing from here. This kilometer. Okay. This is showing 8 kilometers from the railway station. Yeah. This place is also nice to visit, right? Yeah. Can we get breakfast there? Like after reaching that place, we will get, right? Yeah. Good. నువ్వు దీన్ని కూడా వీడియో తీసు. సో గైస్, యాక్చువల్లీ మనం కార్ రెంట్కి తీసుకునే ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇవి సెల్ఫ్ డ్రైవ్ కార్స్. నేను తీసుకోబోయే కార్స్ ఏంటంటే వచ్చి వేగనార్ 6, ఇది ఆటోమేటిక్ కారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇయాన్. ఇదే మన బడ్జెట్లో వచ్చింది. ఇయాన్ కార్ అయితే 900 రూపీస్కి వచ్చిందనమాట పర్ డేకి, విత్ పెట్రోల్ కాస్ట్ మందే. అండ్ ఈ వేగనార్ కార్ వచ్చేసి 1300, కానీ మనకు 1000 రూపీస్కే వచ్చింది. ఎందుకంటే మనం యూట్యూబర్ బోల్తే అని చెప్పాము. 300 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. ఇది 1000 రూపీస్కి వస్తుంది, ఆటోమేటిక్ కారు. అది మాన్యువల్ కారు. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ దిస్ లొకేషన్ అనమాట. ఇది లా క్యాబ్స్. వాళ్ళు నేమ్ బోర్డ్ అయితే పెట్టలేదు, ఏదో చిన్న రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. ఐ జస్ట్ షో యూ దిస్ ఆఫీస్. ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ రిక్వైర్ ఎనీ కార్ రెంటల్స్ ఇన్ కొట్టాయం జంక్షన్, డెఫినెట్లీ ప్లీజ్ డూ విజిట్ లా క్యాబ్స్. అండ్ దిస్ ఈస్ దేర్ ఆఫీస్. ఆఫీస్ కూడా చాలా బాగానే ఉందన్నమాట. ఇదే వీళ్ళ ఆఫీసు. అండ్ వీళ్ళకి ఇంకా ఈ కార్సే కాకుండా 5 seaters అండ్ 7 seater కార్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. డూ యూ హ్యావ్ బైక్ రెంటల్స్ యాజ్ వెల్? ఈవెన్ దే ప్రొవైడ్ బైక్ రెంటల్స్ ఆల్సో. కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేకుండా మీరు ఎప్పుడైనా సరే కొట్టాయం వచ్చినా ఇక్కడికి వచ్చి ఈ లా క్యాబ్స్లో నుంచి బుక్ చేసుకోండి. ఐ గివ్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఆన్ ద స్క్రీన్ అండ్ డిస్క్రిప్షన్ యాజ్ వెల్. అండ్ లెట్స్ గో గైస్, మన కార్లు అయితే మన చేతికి వచ్చేసినాయి. చలో వేగమాన్. యాక్చువల్లీ వేగమాన్ కంటే ముందు పింక్ లాగూన్ అని ఒక ప్లేస్ ఉంది కొట్టాయం నుంచి 8 kilometer డిస్టెన్స్లో. ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఐ విల్ షో యూ ద బ్యూటీ ఆఫ్ కేరళ అండ్ కొట్టాయం నౌ. సో గైస్, ఫైనలీ మనం కార్ అయితే తీసేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మన చేత అయ్యే పని కాదు, ఆటోమేటిక్ దొరేది. రియల్ మ్యాన్ డ్రైవ్స్ మాన్యువల్ ఆల్ ద టైమ్.
సో మాన్యువల్ కార్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి మా ఫ్యామిలీ అండ్ మరియు మా ఫ్రెండ్స్ని కవర్ చేసుకొని పిక్ చేసుకొని అక్కడి నుంచి పింక్ లాగూన్కి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి కరికాడు వ్యూ పాయింట్ ఫుల్ వేగమాను. అసలు ఈ వీడియో ఉండబోతుంది, పిచ్చ హై ఇస్తుంది మీకు. దట్ ఈస్ మై గ్యారంటీ ఫర్ షూర్. Stay tuned guys, stay and watch full video, you will definitely love it for sure. Guys, welcome to Kerala. Actually మీరు చూసినట్లయితే అదేంటది ఏమై చేసావే సినిమాలో లేకుల్లో నుంచి వెళ్ళిపోతుంటారు కదా, అట్లా ఇక్కడ కూడా లేక్ ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్లో. అండ్ కేరళ రోడ్లు కూడా బాగానే నీట్గా ఉన్నాయి. ప్రస్తుతానికి వేగమానికి వెళ్ళే రోడ్లు ఎట్లుంటాయో తెలియదు, బట్ వ్యూస్ అయితే ప్రస్తుతానికి మమ్మల్ని ఆకట్టుకునేస్తున్నాయి. ఇంకా ఇలాంటి ఆకట్టుకునే విజువల్స్ అన్ని చూడాలంటే ఈ వీడియో మొత్తం అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. యు నో వేర్ ఐఎమ్ నౌ, ఎగ్జాక్ట్లీ అట్ పింక్ లాగూన్ అనమాట. ఇది మీకు చూపించే విజువల్స్ దిమ్మ తిరిగిపోద్ది. ఇప్పుడే నేను ఈ బోట్లోకి అయితే ఎక్కాను అనమాట. బోట్ కనపడట్లేదు. Now you can see the boat guys. So ఈ బోట్లో అయితే ఉన్నానమాట అండ్ విత్ మై with my family members and this is the pink lagoon guys. బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ మనం పోతా ఇంకా మంచిగా చూద్దాం. లెట్స్ వెయిట్ గైస్. లుక్ అట్ ద ఎక్స్ట్రా ఆర్డినరీ వ్యూస్ ఆఫ్ దిస్. ఎంత బాగున్నాయంటే అసలు లొకేషన్ చూడండి. లోటస్ ఫ్లవర్స్, పింక్ లాగూన్ అనమాట. ఇది టోటల్ 6 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఉందంట ఇది. చూడండి ఇప్పుడే బోట్ స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇదే మా బోటు తొట్టడాయిన్. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. లొకేషన్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. చూడండి బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడైతే. నెక్స్ట్ లెవెల్ ప్లేస్ గైస్. యాక్చువల్లీ ఇక్కడ మనం ఫ్లవర్స్ పీకేసుకోవచ్చు అనమాట. ఐఎమ్ ట్రయింగ్. వైట్ లిల్లీ దొరికింది. వైట్ లిల్లీ దొరికిందో. నేను ఇంకొకటి వీకేసాను అనమాట. ఇంత పట్టుకో. మళ్ళీ ఇంకొక వైట్ దొరికింది. ఫోన్స్ ఈసారి నేను ప్లగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇట్ వాజ్ సో ఫన్ అనమాట. దొరికింది. Wow, I got the flower and this is the pink lagoon. Wow guys, ఇక్కడ మనకు నచ్చినవి పెరుక్కోవచ్చు అనమాట. అబ్బా దొరికేసింది మనకు ఒక క్యూట్ లిల్లీ, దట్ వైట్ లిల్లీ. ప్లేస్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో గాయస్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనకు పీక్కున్న వాళ్ళకి పీక్కున్నంత అనమాట. మనకి ఇష్టం వచ్చినండి ఫ్లోటస్లు పీక్కోవచ్చు. చాలా అంటే చాలా ఫన్ ఉంది. నేను పీకిన లోటస్లు అన్నీ ఒకసారి ఏంట్రా, అవన్నీ కొంచెం దూరంగా ఉన్నాయి కానీ అది ఇది కొంచెం చూడండి. నేను కలెక్ట్ చేసిన లోటస్లు ఎన్ని ఉన్నాయో అసలు. దిస్ వాజ్ సో ఫన్ అనమాట ఇక్కడ. సో నైస్ ఆల్సో. దిస్ ప్లేస్ ఈజ్ సింప్లీ బ్లిస్ గైస్. నిజంగా బోట్ ముందు నుంచి కెమెరా పెట్టి తీస్తుంటే విజువల్స్ ఎట్లున్నాయంటే అసలు యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. చూడండి అసలు such a beautiful landscapes guys, such a beautiful landscapes. హోప్ఫుల్లీ మీ అందరికీ బాగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ గైస్ చూడండి లొకేషన్ చాలా అంటే యాక్చువల్గా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి.
ఈ ప్లేస్ యొక్క కెపాసిటీ ఎంతో తెలుసా మీకు? 1850 ఎకర్స్లో ఉంది మొత్తం ల్యాండ్. ఈ లేక్ అండ్ ఈ లోటస్ ఈ వాటర్ లిల్లీస్ మొత్తం పీక్కున్న వాళ్ళకి పీక్కొచ్చు అన్నమాట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 1850 ఎకర్స్ ఉంటుందని. ఈ బోట్ రైడ్ మొత్తం జరగడానికే 1 అవర్ పడుతుంది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయో చూడండి, వెరీ గ్రేట్. ఇక్కడ వాటర్ లిలీసే కాకుండా యూ కెన్ సీ దిస్ కైండ్ ఆఫ్ లావెండర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మొత్తం 1850 ఎకర్స్ అండ్ దీని డెప్త్ ఎంత చెప్పలేదు కదా, 11 feet ఉంటుంది. ఒక లోటస్ని పీకి ఒక లిల్లీని పీకితే మనకు కింద నుంచి పైకి తెలిసిపోతుంది అనమాట. లెట్స్ ట్రై టు ప్లక్ వన్. అయ్యో అమ్మ బాబోయ్, ఇదేంటి ఇంకా వస్తూనే ఉంది చూడండి, ఎంత ఉందన్నమాట. లొకేషన్ వ్యూస్ చూడండి, పిచ్ ఎక్కిపోద్ది. ఈ అందమైన లోటస్ల మధ్యలో నాకు ఒక పురుగు దొరికింది ఫ్రెండ్స్. గైస్ ఇప్పుడే మనమంతా ఒక రౌండ్ వేసేసామన్నమాట. చూడండి, కొంచెం బ్యూటిఫుల్ వ్యూ ఇద్దామని చెప్పేసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అనమాట. పింక్ లాగూన్ ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి మంచి ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ. చాలా అంటే కొంతమందికి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా జరిగినాయి. సో బాగుందన్నమాట లొకేషన్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా కొట్టాయం విజిట్ చేస్తే కొట్టాయం నుండి 8 kilometers ఉంటుందన్నమాట ఈ ప్లేస్. తప్పకుండా విజిట్ చేయండి. చూడండి, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు. చూడండి, 1850 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇది. అంత ల్యాండ్లో ఇంత ఫార్మేషన్ జరుగుతుంది, కల్టివేషన్ జరుగుతుంది. వాటర్ లిల్లీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సో బ్యూటిఫుల్. మీరు ఎంత చూసే అంత ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్లేస్ అయితే మాత్రం. బ్రహ్మాండంగా ఉంది ప్లేస్ అయితే. సో గాయస్ ఇప్పుడే మనమైతే పింక్ లాగూన్ అనే ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. 1 hour అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కరికాడు వ్యూ పాయింట్ అనమాట. కరికాడు వ్యూ పాయింట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి టైము అండ్ ఓపిక 2 బ్యాలెన్స్ చేసుకొని ఒకవేళ సరిపోతే నేను బుక్ చేసిన రిసార్ట్కి వెళ్ళిపోతాను. ఒకవేళ లేదు ఇంకొంచెం ఓపిక ఉందంటే ఇంకో ప్లేస్ కవర్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు. జస్ట్ స్టే ట్యూన్ ఫర్ ద వీడియో అండ్ వాచ్ ద ఫుల్ వీడియో ఫర్ ఫుల్ ఫన్. హలో గైస్, సో యాక్చువల్లీ ఇప్పుడే ప్లాన్లో పెను మార్పులు ఏం కాదు, చాలా చిన్న మార్పు ఒకటే చేశాను. ఏంటంటే మనం వెళ్ళాల్సింది కారకుడి వాటర్ ఫాల్స్ నుంచి క్యాన్సిల్ చేసి వ్యూ పాయింట్ క్యాన్సిల్ చేసి మర్మరా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చి ఈ రోడ్డుకి ఇంకా మర్మరా వాటర్ ఫాల్స్కి ఇంకా ఒక 2 kilometers డిస్టెన్స్ ఉండగానే లొకేషన్స్ ఉన్నాయి. అరాచకం, అద్భుతం, ఆశ్చర్యాత్మకంగా అయిపోయినాయి అన్నమాట విజువల్స్ అన్నీ. ఎక్కడో పల్లెల్లో నుంచి వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఈ రైడ్ మాత్రం. అండ్ ఈ మర్మరా వాటర్ ఫాల్స్ ఇంకొక 1 kilometerలో మర్మరా వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఆ జలపాత దృశ్యాలన్నీ మనమందరం ఎంజాయ్ చేద్దాం. గేమ్స్ అమ్మ బాబాయ్, ఈ రోడ్లు చూడండి ఫ్రెండ్స్. కొండల్లో లోయల్లో వెళ్ళిపోతున్నాం. అసలు యాక్చువల్లీ చెట్లు అన్ని రబ్బర్ చెట్లు ఎక్కువ ఉన్నాయి, గమ్స్ చెట్లు, జమ్స్ చెట్లు కాదు. సో ఈ విజువల్స్ అన్నీ మేము క్యాప్చర్ చేస్తున్నాం. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయండి. అయ్యి బాబు, ఇక్కడ నుంచి రోడ్ కొంచెం సరిగ్గా లేదు. హిల్ వ్యూ చూపించరా ఫ్రెండ్స్. అక్కడ ఒక్కసారి మీరు హిల్ వ్యూ చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ చల్లగా లేదు, అదే ప్రాబ్లం. వేడిగా ఉంది. కేరళ అంటేనే వేడి. ఈ లొకేషన్ వ్యూస్ విజువల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. చుట్టూ రబ్బర్ చెట్లు అన్నీ భలే ఉన్నాయన్నమాట. ఈ రబ్బర్ చెట్లు ఉండడం వల్లే వేడేమో నాకు తెలియట్లేదు. అయినా ఎందుకో ఈ మలయాళం సినిమాలు ఎక్కువ చూసేయడం వలన ఏమో తెలియదు. కానీ ఏదైనా దూర ప్రాంతంలో ఏదైనా ఇల్లు కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో డెడ్ బాడీ ఉంటుందేమో అని భయం వేస్తుంది ఫ్రెండ్స్. బట్ మనుషులు కూడా అట్లనే ఉన్నారు, చాలా భయంకరంగా. వావ్, వడా పావ్, ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఈ జలపాతం. ఇదేనా మర్మరా వాటర్ ఫాల్స్? కాకపోయినా మనం ఒక లుక్ వేసుకొని వెళ్ళిపోదాం, ఎట్లా వాళ్ళు రావాలి కాబట్టి. అయ్యి బాబు,
బాయిలో ఎండ దొరుకుతుంది. వద్దొద్దు, బ్రేక్ వేసాను ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చే ఊరికే ఇక్కడ టైం పాస్ చేద్దాం. మా బ్యాచ్ ఒక రావాలి ఫ్రెండ్స్. జలపాతాల్లో కిలకిల పాటల్లో ఇక్కడ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ నైస్. కానీ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకా కొంచెం దూరం ఉంది, వెళ్ళిపోదాం. యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ, మనం ఆపుకోలేక చాలా 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 ఖుషి ఎక్కువైపోయేసి బట్టలు మార్చేసాను అనమాట. ఇప్పుడు ఈ మర్మరా వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందే చాలా చిన్న జలపాతమైన, అదిగోండి చాలా చిన్న జలపాతమైన దీనికి మనం వెళ్ళిపోతున్నాం అనమాట. లెట్స్ గో. ఇదండి దీన్ని జూమ్ చేసి చూద్దామా. వావ్, ఇదన్నమాట పైన నుంచి వ్యూ. ఫ్యాంటాస్టిక్. ఆపుకోలేక ఆతృత ఎక్కువైపోయి వాటర్ ఫాల్స్ కంటే ముందే ఏదో చిన్న జలపాతం ఉంటే అక్కడ దిగేసాను అనమాట. ఫుల్గా తడిచిపోయాను ఇందాక మీరు వీడియోలో చూసినట్టు. యాక్చువల్గా ఈ సీనరీ ఒకసారి చూడండి, ఎంత ఫుల్ డెన్స్ 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 ఈ ఫారెస్ట్ ఉన్నట్టుంది. ఈ ఫారెస్ట్లోనే ఉందన్నమాట మర్మరా వాటర్ ఫాల్స్. వీఆర్ గోయింగ్ దేర్ అనమాట. అసలు ఈ పక్కన లోయ, ఒకసారి లెఫ్ట్ సైడ్ ఆ పక్కన లోయ చూడండి ఎంత ఉందో. కొండల్లో లోయల్లో వెళ్ళిపోతున్నాం అనమాట. కొండల్లో కుక్కులు, నెక్స్ట్ లైన్ ఎక్కువలోనే వస్తుంది, అది పాట మర్చిపోయాను. ఆ పాట గుర్తొచ్చేస్తుంది నాకు. అండ్ ఫస్ట్ మనం వెంటనే మర్మరా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయి ఆ సన్నివేశాలు కాదు, ఆ ప్లేస్ యొక్క బ్యూటీని, దృశ్యాలన్నీ మనం క్యాప్చర్ చేసేద్దాం. లెట్స్ గో. గైస్, ఇక్కడ మీకు కనిపించేవే రబ్బర్ షెట్లు అనమాట. ఇక్కడ నుంచినే రబ్బర్ సేకరిస్తారు, చిన్న చిన్నగా కవర్లు కట్టేసి దాన్ని వీళ్ళు రబ్బర్లా చేస్తారనమాట. మీకు ఒకసారి కార్ ఆపేసి దృశ్యాలన్నీ చూపిద్దామనే పాయింట్ మీద. గైస్, లుక్ అట్ దిస్ స్టన్నింగ్ విజువల్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇదంతా లోయ చూడండి, చూసే కొద్దీ ఉందన్నమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది వ్యూ అయితే మాత్రం. వావ్. అండ్ లెట్స్ గో టు మర్మరా ఫాల్స్ వెరీ ఫాస్ట్. యు నో వేర్ ఐ ఆమ్ నౌ. జస్ట్ చెక్ ఇట్ అవుట్. వీఆర్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఫర్ మర్మరా వాటర్ ఫాల్స్ అనమాట. చూడండి, డీప్ ఫారెస్ట్లో ఉందన్నమాట ఈ మర్మరా వాటర్ ఫాల్స్. అండ్ మీకు ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిద్దామంటే నాకు వాటర్ ఫాల్ తెలియట్లేదు. జస్ట్ ఎ మినిట్, మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే వాటర్ ఫాల్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. నో, ఇక్కడి నుంచే కనపడలేదు. బట్ ఈ విజువల్స్ అయితే చూడండి, సెక్సీ విజువల్స్. అమ్మ బాబాయ్, ఈ ఆకులు ఏంటి కొంచెం తేడాగా ఉన్నాయి. ఓకే, ఏమన్నా ఆకలి అవ్వచ్చు, మనకు సంబంధం లేదు. బట్ లుక్ అట్ ద విజువల్స్ గైస్, ఆసమ్. అండ్ ఎస్, మనం ఎప్పుడు వెళ్ళిపోతున్నాం మర్మరా వాటర్ ఫాల్స్కి. అండ్ నా టీషర్ట్ ఎలా ఉందో చెప్పాలి మీరు. నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా టీషర్ట్ అనమాట ఇది. ఓ మై గాడ్, ఇక్కడ కూడా ఫ్లో ఉన్నట్టుంది, బట్ దీంతో మనకు సంబంధం లేదు. వేగమాన్ అంటేనే మనకు చాలా ఫేమస్ ఏంటో తెలుసా? మీడోస్ అంటే గడ్డి ఉన్న పచ్చిక మైదానాలు అని. ఈ పచ్చిక మైదానాలు, ఈ లష్ గ్రీన్ ఫారెస్ట్ మధ్యలో ఉండే వాటర్ ఫాల్స్ ఉంటాయి చూడండి. అమేజింగ్. అసలు ఇలా నడుచుకుంటూ వెళ్తా అంటేనే ఏదో అడవిలో నడుస్తున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట నాకు, నిజంగా లిటరలీ చెప్పాలంటే. బట్ యా, లైక్ ఐ రియలీ హ్యావ్ నో వర్డ్స్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐఎమ్ హ్యావింగ్ రియలీ ఎ ఫ్రెష్ ఆక్సిజన్ అనమాట. ఐ ఆల్వేస్ చూస్ మౌంటైన్స్ అండ్ బీచెస్ కూడా నాకు ఇష్టమే కానీ, బట్ మౌంటైన్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్ ఫర్ మీ బికాజ్ యు నో దెర్ ఇస్ సంథింగ్ హిడెన్ ఇన్ మౌంటైన్స్ గైస్. అందుకే నేను ఎప్పుడు ఎక్కువ హిల్ స్టేషన్స్కే పారిపోతుంటాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే చాలా 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 పైకి వెళ్ళిపోతున్నాం అనమాట మనము టు సీ వాటర్ ఫాల్స్. అండ్ చాలా దగ్గర, ఇక్కడ నుంచి జూమ్ చేసినా కూడా మీకు క్లారిటీగా తెలియట్లేదు, అందుకే నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాను అనమాట. లెట్స్ వెయిట్.
అదిగో ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ హియర్. మర్మరాలు కాదు, మర్మాల వాటర్ ఫాల్స్. Yes, we are exactly at Marmala waterfalls. Oh my god, ఈ రాళ్ళు రప్పలు అన్నీ ఎక్కిపోతేనే మనకు వాటర్ ఫాల్స్ వచ్చేలా ఉంది. చూడండి ఎలాంటి దారిలో అయితే నేను నడుస్తున్నాను. ఓ గాడ్, ఇవన్నీ ఎక్కాలన్నమాట ఇప్పుడు నేను. ఇదంతా చూస్తా అంటే నాకు బేర్ గ్రిల్స్ గాడు గుర్తొస్తున్నాడు. నేను కూడా వాడి మాదిరి సాహసం చేర డింబక అయ్యి బాబు లాగా అయిపోతున్నాను అనమాట. వచ్చేసాం. వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు వాటర్ ఫాల్. లెట్స్ గో. ఓ మై గాడ్, ఇంకా ఎక్కడ్రా బాబు. ఇంకా ఇక్కడ అమ్మ బాబాయ్ పడిపోతుంటే. ఓహో, we're almost here guys. అమ్మ బాబాయ్, I hope you can see the beauty, the beautiful Marmara waterfalls. Woo! Wow. Guys, can you guys just see? Oh my god. The beautiful Marmara waterfalls. Oh my god. ఇలా వెళ్ళాలి ఇప్పుడు మనం అక్కడికి. Let's go. Guys! You have no clue how good this is. అబ్బా, ఏమో అనుకున్నాను కానీ వామ్మో, వాటర్ చూడండి ఎంత ప్యూర్ ఉందో, ఎంత బాగున్నాయంటే లిటరల్లీ దిస్ ఇస్ సో గుడ్. ఓ మై గాడ్. అబ్బా, ఆ ఫోర్స్కి ఇక్కడైతే నాకు రెయిన్బో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, ఐ థింక్ మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. వావ్, ఆహా, సెక్సీ. వాటర్ వేపర్స్ వెళ్తున్నాయి ఈ వీడియోలో, మీకు తెలియట్లేదు. ఓ మై గాడ్, ఇట్ వాస్ సో గుడ్. వావ్ గైస్, యు నో వాట్, I really had the best experience of drenching in waterfalls. ఓకే, లైక్ నేను నా జీవితంలో ఎన్నో వాటర్ ఫాల్స్ చూశాను అండ్ ఎన్నో అడ్వెంచర్ వాటర్ ఫాల్స్ కూడా చేశాను. కొల్లి హిల్స్లో నేను చేసిందే లైక్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మోస్ట్ అడ్వెంచరస్. కానీ ఈరోజు చేసిన వాటర్ ఫాల్ ట్రెక్, వాటర్ ఫాల్ అడ్వెంచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నేను ఎక్కడికి వెళ్ళానంటే అంటే పీపుల్ ఈవెన్ కెనాట్ ఫైండ్ మీ విత్ దర్ కెమెరా, అంత దూరంకి వెళ్ళి వచ్చాను అనమాట. అండ్ అప్పటికి లాస్ట్కి నేను వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే ప్లేస్లో నుంచి ఐ జస్ట్ ఆస్డ్ మై ఫ్రెండ్స్ టు రికార్డ్ దట్ వీడియో. ఐ హోప్ ఇట్ ఈస్ దేర్. ఖచ్చితంగా ఉండే ఉంటుంది, మీరు చూసి అంటారులే ముందు సీన్స్లో. అండ్ యా గైస్, ఐ రియలీ హ్యాడ్ the very best experience of drenching in waterfalls and experience the most beautiful waterfall in the Kerala. నాకు అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ కూడా ఇంత కిక్ ఇవ్వలేదు నిజం చెప్పాలంటే. ఐ మీన్ వేర్ దట్ బాహుబలి వాటర్ ఫాల్స్, దానికంటే మస్తు కిక్ ఇచ్చింది మామూలు వాటర్ ఫాల్స్. ఏమో అనుకున్నాను కానీ ఆడ్ రోడ్స్ ఆల్వేస్ గివ్స్ us like you know the best adventures, always gives us the best memories. చూడండి అసలు రోడ్ ఎలా ఉందో. లుక్ అట్ ద రోడ్ వ్యూ హౌ దే హ్యావ్. ఇలా ఉండే రోడ్డే ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి లీడ్ చేసింది అంటే అంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి లీడ్ చేసింది. సచ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, సచ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. డోంట్ మిస్ వాచింగ్ లైక్ యు నో కమింగ్ టు మర్మరా వాటర్ ఫాల్స్ ఇన్ వేగమాన్. గైస్, మర్మరా వాటర్ ఫాల్స్ అయితే అయిపోయిందనమాట. నాకు ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఇందాక మీకు చెప్పినట్టు అక్కడ కాకుండా ఒక 100 మీటర్స్లో మళ్ళీ బాతింగ్ ఏరియా ఉంది. అక్కడ కూడా కాసేపు తడిసేసి వచ్చి బట్టలు మార్చుకొని ఐస్ క్రీమ్ తింటున్నాను అనమాట. అండ్ యాజ్ ప్లాన్డ్ కరికాడు వ్యూ పాయింట్కి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దాని తర్వాత ఇక్కడ నుంచి
అక్కడ నుంచి నేను బుక్ చేసిన ఆ రిసార్ట్కి అయితే వెళ్ళిపోతాను. ఆ రిసార్ట్ కూడా చూసేద్దరు. కానీ ఐ థింక్ దిస్ విల్ బి డే 1 ఆఫ్ మై వేగమాన్ ట్రిప్. డే 2 కూడా చాలా బాగుంటుంది. ఇంకా కంప్లీట్ అయిపోలేదు ఈ వీడియో. వెయిట్ అండ్ వాచ్ గైస్, దెర్ ఆర్ మోర్ సర్ప్రైజెస్ కమింగ్ సూన్ గైస్. అవతారం చూసుకుంటేనే మీకు అర్థమైపోయింది. ఐ ఆమ్ డూయింగ్ దిస్ bloody zip line in this place guys. I'm doing this. I am not even worried now. Let me see what I'll go through it అని. I'll just find out like అసలు మామూలు ప్లేస్ కాదు ఇది. లెట్స్ see what gonna happen. I'm literally afraid. Okay, I don't know what gonna happen with this. నేను holding huh? Yeah, I'm a vlogger. Yeah. then one step down Okay. నువ్వు చేయగలదు, నేను చేయగలను. ఓ క్లాప్స్ అంట. చాలా టెన్స్డ్ ఉన్నా నేను. sit down then fully sit down sit bro fully sit down Okay. Yeah. Okay. Wow! Oh my god, this is crazy. Insane guys. Woo! Hi. Wow. I just wanted to show you. నేను ఎంత లోపల వెళ్తున్నానో నాకే తెలియట్లేదు. అయ్యో బాబోయ్, అమ్మో. This is really crazy. Look at the view guys, we're on the way. Wow, this is insane. Oh my god. This one, no, this zip line is literally crazy. అసలు అంత జిప్ లైన్ అంత లోయ మీద చేస్తానని నేను మున్నార్లో కూడా చేసినాను. కానీ దిస్ ఈజ్ డిఫరెంట్ మ్యాన్. దిస్ ఈజ్ ఫకింగ్ ఆసమ్, ఫకింగ్ గ్రేట్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట వేరే ప్లేస్కి. ఐ జస్ట్ షో యూ దట్ ఆల్సో. చూడండి, జస్ట్ లుక్ అట్ దిస్ గైస్. Wow, crazy. I'll show you the front video now. What the hell? Oh my god! Are you boy? Oh my god! You know guys, I'm literally, I have no words. Oh. జిప్ లైన్ నేను ఇలాంటి ఒక ప్లేస్లో చేస్తానని నా లైఫ్లో అనుకోలేదు. క్రేజీ. ఓ మా, అయ్యో బాబోయ్, చూసారు కదా విజువల్స్, మైండ్ బెండింగ్. నేను చేసిన వన్ ఆఫ్ ద అడ్వెంచర్ థింగ్ అనమాట. ఐ ఫెల్ట్ సో క్రేజీ. కమేట్. చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది. అండ్ ఎగ్జైట్మెంట్. యాక్చువల్లీ నేను ఇంకో రౌండ్ కూడా వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళు ఎవరికి కంపెనీ ఇవ్వట్లేదు అనమాట, వేరే వాళ్ళు. సో నేను ఇంకో రౌండ్ కూడా చేస్తున్నాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ దట్ ఐఎమ్ గోనా రికార్డ్ ఇట్. బట్ యా, లెట్స్ సీ. బట్ దిస్ ఈజ్ ఇన్సేన్ మ్యాన్. దిస్ ఈజ్ ఇన్సేన్, క్రేజీ ఎక్స్పీరియన్స్ గైస్. యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ ఫర్ వన్ మోర్ రౌండ్ అనమాట. I'll definitely shoot this and it will be very crazy. Going on another round. Yay! ఈసారి మీకు కింద వ్యూ చూపించాలని మొత్తం కింద చూపిస్తున్నా, చూడండి. So guys, the place where I have done zip line is like the Vagamon zip line, and you have the contact price per head, and then you have the contact details here. You have the contact details here,
and you guys can come across this area is exactly located on the Ghat highway, and you can notice, and it will be, you have many more like మీరు జిప్ లైన్ అని చెప్పేసి మెనీ మోర్ బోర్డింగ్స్ చూడొచ్చు. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే దే లిటరలీ గేవ్ మీ వన్ ఫ్రీ రైడ్ టు లైక్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ అనమాట. అండ్ ఐ జస్ట్ రియలీ లవ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ వాంట్ అ డ్రోన్ వీడియో యూ నీడ్ టు పే 300 rupees extra, so that is the only thing. And this place and this ambience is very cool, guys, and you can experience it in a very grand way. After like fucking crazy zipline view, I just came to, I'll just show you, okay, Karakudi viewpoint. Finally I'm here at Karakudi viewpoint anamata. Like I will show you what are the like scenic beauties that are here. So guys, you just see the beautiful scenery of Karikadu viewpoint. ఇదే హిల్ టాప్ అనమాట. ఇంకటి నుంచి ఇంకా హిల్ లేదు. సో ఈ హిల్ టాప్ని చూడండి ఎంత సెక్సీ ఉందంటే అంత సెక్సీ ఉంది. యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఉండే వ్యూ పాయింట్ అయితే క్లోజ్ చేశారనమాట. యాజ్ యూ కెన్ జస్ట్ మినిట్స్ చూడండి, ఇక్కడ తాళ్ళు అవి వేసి క్లోజ్ చేస్తారు. కానీ మన తీటగాళ్ళం కాబట్టి చాలా చాకచక్యంగా ఇలా పక్క నుంచి వెళ్ళిపోతాం అనమాట. ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ నుంచి ఈ వెల్డింగ్ వర్క్స్ అన్నీ జరుగుతుండడం వల్ల ఇక్కడ క్లోజ్ అయితే చేశారు. బట్ మన యూట్యూబ్ ఛానల్ స్పెషల్ కాబట్టి ఇక్కడ చూడండి, అబ్బా సచ్ అస్టానిషింగ్ వ్యూస్ అనమాట. బ్యూటిఫుల్ వ్యూస్, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, బ్యూటిఫుల్ ఉందన్నమాట వ్యూ మాత్రం. కారికాడు వ్యూ పాయింట్. అండ్ నా టైం చాలా బాగుంది, సన్సెట్ టైంకి వచ్చాను. అమ్మ బాబాయ్, ఇందాక జిప్ లైన్ చేసింది అక్కడే ఫ్రెండ్స్. ఓ మై గాడ్, దట్ వాస్ ఇన్సేన్. ఐ థింక్ మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఇట్ వాజ్ లిటరలీ సో బ్యూటిఫుల్. వేగమాన్, యూ హ్యావ్ మై హార్ట్ డియర్. యాక్చువల్లీ కారికాడు వ్యూ పాయింట్ అయితే చూసాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే నేను డైరెక్ట్గా బుక్ చేసిన విల్లాకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. అండ్ ఆ విల్లా వీడియోస్ కూడా చూపిస్తాను, ఐ మీన్ విల్లా వ్యూ కూడా చూపిస్తాను. ఐ విల్ జస్ట్ షో యూ. అండ్ ఇక్కడ నుంచి లోయ, అయ్యి బాబాయ్, 1 second గైస్, జస్ట్ సీ దిస్. చూడండి, ఇక్కడ నుంచి లోయ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనే ఆపుకోలేక మీ అందరికీ మంచి మంచి విజువల్స్ అన్నీ మళ్ళీ చూపిద్దామని చెప్పేసి అలా ప్లాన్ చేశాను అనమాట. చూడండి, ఫెంటాస్టిక్ విజువల్స్. యాక్చువల్లీ ఈ వీడియోని, ఐ మీన్ ఈ ప్లేస్ని ఇక్కడితో ఆపేద్దాం అనుకున్నాను, కానీ బట్ ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఇట్ ఆల్రెడీ కొంచెం వే ఉంది, క్లోజ్లో ఉంది. వెళ్దామా వద్దా అన్న ఆలోచన రాకముందే నేను దాన్ని క్రాస్ చేసి వచ్చేసాను అనమాట. అదే విషయం. ఇంకొంచెం కిందకి వెళ్ళి మీకు మంచి బ్యూటిఫుల్ వ్యూ, అలాగే నేను కూడా అదే బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోదాం మన విల్లాకి. ఇట్ విల్ బి సో గుడ్. ఫైనలీ క్లోజ్ చేసిన ప్లేస్ని కూడా మనం ఆక్రమించేసి అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. జస్ట్ టు షో యూ ద బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ వాగమాన్. వావ్, I just love this place, man. The beautiful sunrise over there. Wow. Perfect. Simply super, guys. Simply super. This place, oh my god. చల్లగాలి మాత్రం చంపేస్తుంది అసలు. Okay guys, let's go to villa. I hope you have seen the beautiful visuals of meadows of Vagamon. So guys, actually మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను నిన్న నైటే వచ్చేసాను అనమాట. నేను స్టే చేస్తున్న విల్లా దగ్గరికి. ఐ విల్ షో యూ ద విల్లా ఆల్సో. బట్ కానీ రాత్రి నేను రికార్డ్ చేసే అంత లైటింగ్ అని అందట్టు ఐ కేమ్ విత్ ఫ్యామిలీ, అందుకే నేను లోపల ఏం చూపించదలుచుకోలేదు. బట్ ఐ విల్ షో యూ ఫ్రమ్ ద అవుట్ సైడ్. దిస్ ఈజ్ ద ప్లేస్, ఇవే అనమాట బుడ్డి కార్స్ మేము వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ దట్ వీఆర్ స్టేయింగ్ టుడే అండ్ టుమారో ఆల్సో. ఇదే అన్నమాట మా విల్లా ఈ రోజుకి.
అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు సీ, అదన్నమాట విషయం. చూడండి ఎంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉండే ప్లేస్లో ఉంటున్నానంటే నేను అంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉండే ప్లేస్లో ఉన్నానన్నమాట. సచ్ ఏ బ్లిస్. ఇక్కడ రాత్రి చీకటి అయిపోయింది నేను ఇక్కడికి రీచ్ అయ్యేపాటికి, అందుకే నేను వీడియో చేయలేకపోయాను. చూడండి పైన టీ ఎస్టేటు, ఇక్కడేమో మా విల్లా. యా, ఫస్ట్ మీకు డీటెయిల్స్ చూపిస్తే మీరు కూడా వచ్చి బుక్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐఎమ్ స్టేయింగ్ గైస్, శ్రీమిత్ర హాలిడే హోమ్ స్టే. ఈ ఎంటైర్ ప్రాపర్టీ మొత్తం మనకి ఇచ్చారు. యాక్చువల్లీ బార్బీక్యూ సెటప్ కూడా ఉంది. ఐ షో యూ నైట్ చూపిస్తాను మీకు. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్, యూ కెన్ చెక్. ఇప్పటికే మనం డే 1 అయితే కంప్లీట్ చేసాం. యాక్చువల్గా ఇది డే 2, బట్ స్టిల్ ఐ కెన్ సే ఇట్ యాజ్ డే 1 బికాజ్ వీడియో కంటిన్యూషన్ ఇక్కడ వరకే అవుతుంది కాబట్టి. అండ్ డే 2 వీడియో కూడా నేను డెఫినెట్లీ రికార్డ్ చేస్తాను. తెలిసిందే కదా, చేస్తానన్నమాట. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి మీ అందరికీ. మీరు వీడియోలు చూస్తున్నది చాలా తక్కువ మంది నాకు తెలుసు, కానీ ఇప్పటి నుంచి నా వీడియోలు చాలామంది చూడాలంటే ప్లీజ్ డూ షేర్ మై వీడియో టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ ఆల్సో. ఎందుకంటే మంచి కంటెంట్ ఇస్తానని నేను మీకు మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తాను. సో డూ ఫాలో అండ్ డూ షేర్ అండ్ గెట్ మీ సమ్ సబ్స్క్రైబర్స్ గైస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ in YouTube and see you in the next one. Bye bye.